మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి మీకు తెలిసిందే కదా. రీసెంట్‌గా మంచు మనోజ్ వాళ్ళ అమ్మగారు బర్త్‌డే సందర్భంగా వాళ్ళ ఇంట్లో పార్టీ అయితే నిర్వహించారు. అక్కడ జనరేటర్ అయితే దాంట్లో విష్ణు వచ్చి చక్కెర పోసారని మనోజ్ పోలీసులకైతే కంప్లెయింట్ ఇచ్చారు కదా. సో, అక్కడ ఒక బిగ్ ట్విస్ట్ అయితే వచ్చింది ఈరోజు. మంచు మనోజ్ వాళ్ళ అమ్మ పోలీసులకి ఒక కంప్లెయింట్ ఇచ్చారు. ఏంటంటే అది ఒక లెటర్ పూర్వంగా పోలీసులకైతే రాశారు. నా కొడుకు మంచు అంటే మంచు విష్ణు ఎలాంటి తప్పు చేయలేదు. ఆ జనరేటర్‌లో ఎలాంటి చక్కెర లేదు. నా మంచు మనోజ్‌కి ఎంతైతే హక్కుందో తన ఇంట్లో, మంచు విష్ణుకి కూడా అంతే హక్కుంది. సో, మంచు విష్ణు అయితే ఎలాంటి తప్పు చేయలేదని చెప్పేసి ఒక లెటర్ రాసి పోలీసులకైతే అందజేసింది. ఒకసారి మీరు ఆ లెటర్ చూడండి. వీళ్ళ అమ్మగారు కూడా ఈ ఇష్యూ జరిగిన 2 డేస్ తర్వాత అయితే రియాక్ట్ అయింది. ఆ రోజైతే రియాక్ట్ అవ్వలేదు. 2 డేస్ తర్వాత రియాక్ట్ అయ్యి పోలీసులకి లెటర్ అయితే ఇచ్చింది. మరి ఏం జరుగుతుందో వాళ్ళ ఇంట్లో అర్థం కాలేదు. ఒకరికి పొంతన లేకుండా అయిపోయింది. బట్ ఆ పార్టీ నిర్వహించింది కూడా మంచు మనోజే. అది తన ఇంట్లో. అలాగే తన ఇంటికి మంచు విష్ణు కూడా వచ్చాడనమాట. ఆమె చెప్పేది ఒకటే, మా కొడుక్కి మంచు మనోజ్‌కి ఎంతైతే హక్కుందో మంచు విష్ణు కూడా అంతే హక్కుంది. సో, ఎలాంటి తప్పైతే విష్ణు చేయలేదు. మామూలుగా పార్టీకి వచ్చాడు. ఎలాంటి గొడవలైతే చేయలేదు. వచ్చాడు, వెళ్ళిపోయాడు అని ఆమె అయితే లెటర్ పూర్వంగా అయితే పోలీసులకైతే చెప్పింది. మరి పోలీసులు దీనిపైన రియాక్షన్ అంటూ ఇంకా రాలేదు. మాక్సిమం ఆమె తల్లి అలాంటి కంప్లెయింట్ ఇచ్చింది కాబట్టి ఈ కేసు అయితే కొట్టివేస్తారు. బట్ దీనికి బాగా ఎఫెక్ట్ పడేది ఎవరికంటే మంచు మనోజ్‌కి అయితే ఎఫెక్ట్ పడింది. సో, అతను ఇప్పుడు తప్పు చేసిన వాడిలాగైతే అయిపోయాడు. ఇన్ని గొడవల్లో ఇప్పుడు పాజిటివ్‌గా మంచు మనోజ్ పైనే ఉంది. బట్ ఇప్పుడు అది నెగెటివ్‌గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. చూడాలి దీనిపైన పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు అండ్ మనోజ్ గారు ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తారు అండ్ విష్ణు గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, దీనిపైన ఎలాంటి రియాక్షన్ వస్తుందో మనం చూడాలి. బట్ ఏదో జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. అది ఇంకా ఇంతవరకు బయట పెట్టలేదు. మంచు మనోజ్ కూడా మొత్తం నేను చెప్తాను అన్నాడు, ఏమీ చెప్పలేదు. అలాగే విష్ణు గారు కూడా నేను మొత్తం చెప్తాను అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తానన్నారు, ఇంకా ఏమీ చెప్పలేదు. బట్ ఏదో దాస్తున్నారు, దాన్ని బయటికి రానివ్వట్లేదు. బట్ ఈరోజు మంచు మనోజ్ వాళ్ళ అమ్మగారు ఇలా చెప్పారంటే మనోజ్‌కి చాలా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. బట్ ఇప్పుడు బ్యాడ్ అవుతుంది మాత్రం మనోజ్ గారు. మంచు విష్ణు సేఫ్ అయినట్టే. ఇంతకాలం ఈ గొడవలు జరుగుతున్నంతకాలం మంచు మనోజ్ పైన ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అందరిలో. సో, ఈ రోజుతో వాళ్ళ తల్లి అలా చెప్పడంలో అది పోయే ఛాన్స్ అయితే ఉంది. మరి చూద్దాం ఎలాంటి సంఘటనలు అయితే ఎదురవుతాయి వాళ్ళ ఫ్యామిలీ నుంచి. ఇది ఇంకా ఇంకా ఎండ్ అయితే అవ్వలేదు. మరి ఎప్పటికి ఎండ్ అవుతుందో. మరి దీంట్లో ఎవరిది తప్పు? మంచు విష్ణు తప్ప, మంచు మనోజ్ తప్ప, ఎవరిది తప్పుందో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి.